హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి శ్రీశైలంలోని హేమిరెడ్డి మల్లమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనకి హేమిరెడ్డి మల్లమ్మ టెంపుల్ అంటారు, అలాగే అక్కడ హేమిరెడ్డి మల్లమ్మ కన్నీళ్ళు కూడా అంటారు. ఇప్పుడు కూడా మనకి హేమిరెడ్డి మల్లమ్మ గర్భగుడిలో కన్నీళ్ళు అయితే పాడుతూ ఉంటాయంట, అది చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను అక్కడికైతే వెళ్తున్నాం. ఆ హేమిరెడ్డి మల్లమ్మ అనేది ఎవరు అనేది పూర్తిగా తెలుసుకుందాం. అంతకుముందు మన ఛానల్ని లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మనకి శ్రీ హేమిరెడ్డి మల్లమ్మ అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారి గురించి మీకు తెలుసుకుందాం. 14వ శతాబ్దంలో చెందిన శివపుర గ్రామంలో నాగిరెడ్డి గౌరమ్మ దంపతులకు ఉండేవారు. ఈ శివపురం గ్రామం ఇప్పుడు వచ్చేసి దీన్ని రామాపురం అంటారు. ఆ దంపతులకు సంతానం లేక శివుణ్ణి ప్రార్థిస్తూ రోజు శివ పూజల్లో ఉండేవారంట. కొన్ని రోజుల తర్వాత నాగిరెడ్డి కళలో శివుడు కనిపించి, గొప్ప శివభక్తురాలు నీకు కూతురిగా జన్మిస్తుంది అని దీవించాడు. కొన్ని రోజులకు ఆ గౌరమ్మకు ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది. ఆ శివుని ఆశీర్వాదంతో జన్మించింది కాబట్టి ఆమెకు మల్లమ్మ అనే పేరు పెట్టడం జరిగింది. మల్లమ్మ ఒక వయసుకి రాగానే పక్కన ఉన్న సిద్ధాపురం గ్రామంలో పరమరెడ్డితో వివాహం జరుగుతుంది. కుటుంబాల్లో గొడవలు జరగడంతో కుటుంబం వదిలి శ్రీశైలంకి వచ్చారు. నిరంతరం శివుణ్ణి ఆదరిస్తూ శివుని భాగం ఐక్యమై దేవి స్వరూపంగా అప్పటి లోకం భావించి మల్లమ్మ మామగారు పేరు జోడించి హేమిరెడ్డి మల్లమ్మ అని పేరు పెట్టారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఇది హేమిరెడ్డి మల్లమ్మ అమ్మవారి టెంపుల్. మీకు లోపల వచ్చేసి మీకు మొబైల్ అయితే అలో లేదు కాబట్టి మీకు బయట నుంచి చూపిస్తాను. మీకోసం ఎలాగోలా లోపల వెళ్ళి కూడా చూపిస్తాను. ఎక్కువగా మొబైల్ అయితే చూపించారు. మీకు చిన్నగా ఈ వీడియోకి లైక్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా చాలా వీడియోస్ వస్తుంటాయి మనకి హేమిరెడ్డి మల్లమ్మ గురించి. చూడండి ఫ్రెండ్స్, మనకు లోపల కనిపిస్తుంది కదా గుడి, అదే మన గర్భగుడి. ఆ గర్భగుడిలో మనకి శ్రీ హేమిరెడ్డి మల్లమ్మ అమ్మవారు కన్నీళ్ళు అయితే పాడుతూ ఉంటాయంట. మీకు అక్కడ వరకు అయితే మీకు మొబైల్ అలో ఉండదు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో ఎలాగుందో చిన్న కామెంట్ చేయండి. ఏమైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా ఈ అమ్మవారి గురించి మహిమలు చాలా అయితే మన ఛానల్ డైలీ ఒక వీడియో వస్తూనే ఉంటాయి. గంట సిమిటి యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్.